హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చేపల పులుసు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టుగా ఎలా చేసినా కూడా మంచిగా టేస్ట్ వచ్చేలాగా రెండు ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో నేను మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మరి. సో ఈ విధంగా అయితే నేను కేజీ చేపలకి 3 గరిటెల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. కేజీ చేపలకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఒకవేళ అర కేజీ అయితే ఒక ఆనియన్ సరిపోతుంది, లేదంటే పెద్ద సైజ్ ఆనియన్ ఒక్కటి సరిపోతుందనమాట. నేనైతే చిన్న సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 2 తీసుకొని ఇదే సన్న తరుక్కొని కొంచెం మగ్గిపోయాక పసుపు వేసుకోవాలి. యాక్చువల్గా అయితే మన ఆనియన్స్ ఎక్కువ వేసేయకూడదు. ఫిష్ టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది అనమాట, తీపి వచ్చేస్తుంది. మనకి ఈరోజు సాయంత్రం తిన్నా, రేపు పొద్దున్న తిన్నా, రేపు సాయంత్రం తిన్నా టేస్ట్ మారకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మంచిగా ఉంటుంది. ఉప్పు కారం ఏమాత్రం చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు 2 టమాటాలు వేసుకున్నాను కేజీ చేపలకి. ఒకవేళ అర కేజీ అయితే ఒక టమాటా సరిపోతుంది. ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇంక ఇంతేనండి. ఇది బాగా ఆయిల్లో మగ్గనిచ్చేయాలన్నమాట. ఇది తప్పితే ఇంకా నేను ఏమి అంటే ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు వేసేసి లేదా కొబ్బరి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇలాంటివి ఏమీ వేయద్దు చేపల పులుసులో. ఎందుకంటే ఫిష్ని డామినేట్ చేస్తుంది, మనకి ఫిష్ తిన్న ఫీలింగ్ అయితే రాదనమాట. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా గ్రేవీ కూడా వస్తుంది. గ్రేవీ రాదు అనుకుంటారేమో, బాగా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. పల్లెటూరు చేపల పులుసు తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి. తర్వాత మనం పులుసు పోసేసుకోవచ్చు, లేదంటే మనం కొంచెం, నేను ఎప్పుడు అలాగే చేస్తున్నాను కదా అని ఈసారి ఏం చేశానంటే ముక్కలు ముందుగా వేసాను అనమాట. అలాగో పచ్చి ముక్కలే కాబట్టి కొంచెం మగ్గితే స్మెల్ కూడా పోతుంది, మంచిదే కదా అని చెప్పి ముందు ముక్కలు వేసేసి ఉప్పు కారం వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచాను అనమాట. ఈ ఫిష్ని, ఇది కొర్మన్ ఫిష్ అండి, కేజీ తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా అయితే మనం ఏంటంటే ఫిష్ని ఎలా కడగాలంటే బాగా పసుపు గల్లుపుతో మాత్రమే కడగాలి, మంచిగా స్మెల్ పోతుంది. ఇంకో టిప్ ఏంటంటే నిమ్మకాయతో కడుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే మజ్జిగ కానీ లేదంటే బియ్యం కడిగిన వాటర్తో కానీ కడిగితే ఫిష్ వాసన అనేది పోతుందన్నమాట. నేనైతే ఎక్కువగా నిమ్మకాయ నీళ్ళతో కడుగుతాను. పసుపు ఉప్పుతో కడిగేశాక ఆ తర్వాత వాటర్లో కొంచెం ఒక నిమ్మకాయ చెక్క పిండేసి అందులో ఒక 5 మినిట్స్ ఉంచేస్తాను అనమాట, స్మెల్ పోతుంది. లేదంటే మజ్జిగలో కూడా వేసి ఉంచుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ బియ్యం నీళ్ళతో కడిగాను అనమాట, మంచి స్మెల్ అనేది పోతుంది. ఫిష్ స్మెల్ వస్తే అస్సలు తిన్నాము. సో ఖచ్చితంగా నీట్గా కడుక్కోవాలి. ఎలాగో బయట కొట్టించేస్తాం కాబట్టి కడుక్కునేది నీట్గా కడుక్కొని చేసుకుంటే మంచిగా తినాలనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉప్పు కారం వేసేసుకొని ఫస్టే మనకి ఎంత సరిపోతుందో వేసుకోండి, సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువ వేసుకున్న తీసేయలేం కాబట్టి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకుంటే తీయలేం కాబట్టి. సో ఈ విధంగా ఆ తర్వాత ఏంటంటే మనం ముక్కలు మునిగే వరకు చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. కొంచెం చింతపండు కొన్ని చాలా పుల్లగా ఉంటుంది. ఇదైతే నల్ల చింతపండు అనమాట. కారం కూడా కొంచెం మేము ఇంట్లో కొట్టించింది కాబట్టి అంత కలర్గా అయితే కనిపించదు, కలర్ లేని కారం అనమాట, న్యాచురల్ కారం. పసుపు కూడా న్యాచురల్గా ఇంట్లో చేసుకున్నదే. మొక్క మునిగే వరకు పోసేయండి. చాలామందికి ఏంటంటే చేపల పులుసు చేసినప్పుడు నేను విన్నది ఏంటంటే మాకు పులుపు ఎక్కువైపోయింది, లేకపోతే పులుపు సరిపోదు, ఇలా వస్తూ ఉంటాయి కదా కామెంట్. చేపల పులుసుకి ఎప్పుడు కూడా చింతపండు టేస్ట్ కరెక్ట్గా సరిపోతేనే అదే టేస్ట్ అనమాట. దానికి కూడా నేను మీకు టిప్ చెప్తాను. ఒకవేళ చింతపండు ఎక్కువైతే కనుక ఇలా చిన్న బెల్లం ముక్క వేసుకోండి. నాకు ఎలా అనిపించిందంటే ఇది ఫస్ట్లో నేను మన నార్మల్ పులుసులు చేసుకుంటాం కదా, సొరకాయ పులుసు ఇలాంటి అట్లా బెల్లం వేస్తాం కదా, ఒకసారి చేపల పులుసులో నాకు బాగా ఎక్కువైపోయింది అనమాట. చింతపండు టేస్ట్ చాలా ఎక్కువైపోయింది. బాబోయ్ ఇంత పుల్లగా ఉంది, ఎలా తినాలనుకున్నప్పుడు ఐడియా వచ్చి ఇలాగ చిన్న ముక్క బెల్లం వేశాను. నిజంగా చాలా చాలా బాగుందనమాట. అప్పటి నుంచి ఇలా వేస్తాను, పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ తర్వాత మోస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా, కసూరి మేతి అనమాట. ఇది వేస్తే ఇంకా గుమగుమలాడిపోతుంది, ఇంకా పక్కన ఇంటి వరకు వెళ్ళిపోతుంది స్మెల్, అంత బాగుంటుంది ఫిష్ స్మెల్. చాలా చాలా బాగుంటుంది. తినే కొద్ది ముందు ముక్క కన్నా పులుసే తాగేస్తాము, అంత బాగుంటుంది అనమాట. మా హస్బెండ్ తిన్నంతసేపు ఒక 3-5 సార్లు అడిగారు లంచ్లో తినేటప్పుడు, ఇంత బాగుంది అంటే పులుసు చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నారు. అప్పుడు మర్చిపోయాను నేను చెప్పడం, కసూరి మెత్తి వేసానని. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ రాగి సంగటి చేశాక మళ్ళీ అడిగారు, చాలా బాగుంది తెలుసా పులుసు అని. మా హస్బెండ్ ఫ్రై తప్పితే పులుసు అస్సలు ముట్టుకోరు అనమాట, అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ని సంవత్సరాలు 10 ఇయర్స్ అయింది మాకు మ్యారేజ్ అయ్యి. 10 ఇయర్స్లో కూడా ఎప్పుడు ఫిష్ తెచ్చినా పులుసు చేయాలి, ఫ్రై చేయాల్సిందే. అలాంటిది ఫస్ట్ టైం పులుసుతోటే తినేసారనమాట మొత్తం. అంత బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేసేయండి. పులుసు ఒకవేళ మీకు పులుపు కొంచెం ఫస్ట్ మీరు
ఎలా వేసుకోవాలంటే ముక్క మునిగే వరకు వేసుకొని దానికి తగ్గట్టు బెల్లం మరీ ఎక్కువ వేసేయకూడదు పాకంలాగా, చిన్న ముక్క అంతే బ్యాలెన్స్ అయిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో దించేస్తామనగా కొంచెం కసూరి మేతి వేసుకోండి, అదిరిపోతుంది. చేయడం రాని వాళ్ళకి కూడా మహా అద్భుతంగా అనిపిస్తుంది. నువ్వేనా చేసావంటారు చేసిన వాళ్ళు కూడా ఇంట్లో. సో ఇలా అనమాట. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే కొరమీను చేపల పులుసు. నేనైతే మాత్రం చేపల పులుసు అయిపోగానే నేను వేసుకునేది నా ప్లేట్లో ఉండే ఏంటంటే ఎన్ని తలలు ఉంటే అన్ని తలలు నా ప్లేట్లోనే ఉంటాయి. ఇంకెవరు తినరు మా ఇంట్లో. నాకు మాత్రం ఇదే ఇష్టం. ఇంక మిగతా ముక్కలు పెద్ద నచ్చవు అనమాట. నా అలాగే ఇలా ఫిష్ హెడ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూసి తప్పకుండా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నిన్న దీని కాంబినేషన్ రాగి సంగటి కూడా చేశాను, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.